ఈ ప్రోగ్రాం యొక్క ప్రధాన ఉద్దేశము ఈ అమితి ఈవీ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రిక్ వెహికల్స్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించడం వల్ల అటు పర్యావరణానికి ఇటు వ్యక్తిగతంగా ఆ వెహికల్స్ యూజ్ చేయడం వల్ల ఆ యూజ్ చేసే వ్యక్తికి కలిగే ప్రయోజనాలు ఏంటో తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనకందరికీ తెలుసు, మనం ఇప్పటికీ చాలాసార్లు మాట్లాడుకుంటుంటాం, పర్యావరణాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడి పైన ఉంది అని చెప్తున్నాం. కానీ గత కాలానికి ఇప్పటికి తీసుకున్నట్లయితే దాంట్లో మొదట జరిగిన నష్టము అడవులన్నీ అంతరించిపోయినాయి. అడవులు అంతరించిన తర్వాత పర్యావరణాన్ని పరిరక్షించడం అనేది చాలా కష్టతరమైనటువంటి సమస్యగా ఉత్పన్నమైంది. ఇక్కడ ప్రతి వ్యక్తి జీవన విధానంలో ఆటంకాలు కలిగించేది రెండు, ఒకటి పొల్యూషన్, రెండోది కల్తీ ఆహారం. వీటి వల్ల మాత్రమే ఎక్కువగా మానవులు అనారోగ్య పాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి మన వంతు బాధ్యతగా మనకు అవకాశం ఉన్నప్పుడు ఆ పర్యావరణాన్ని పరిరక్షించడం ద్వారా భావితరాలకు భవిష్యత్ తరాలకు ఏ విధంగా ఉంటుంది, లేదా ఇదే విధంగా పర్యావరణానికి కనుక నష్టం జరిగినట్లయితే మనం నీళ్లు కొనుక్కున్నట్టు రేపు ఆక్సిజన్ కూడా కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి వెళ్తుంది. దాన్ని కనుక చూసుకున్నట్లయితే మన దేశ రాజధాని ఢిల్లీ వింటర్ సీజన్లో 10 o'clock అయినా కూడా అక్కడ అసలు ఏం కనబడదు. హెడ్ లైట్ చేసుకొని వాళ్ళు జర్నీ చేయాల్సి వస్తుంది. 2 వీలర్ కానీ 3 4 వీలర్ కానీ ఇట్లా చూసినట్లయితే మార్నింగ్ 10 o'clock అయినా కూడా వాళ్ళు హెడ్ లైట్స్ వేసుకొని ప్రయాణం చేయాల్సినటువంటి వస్తుంది. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల జీవన విధానం చాలా దుర్భరంగా మారుతుంది. అనేక రకమైన అనారోగ్యానికి పాలవుతున్నారు. దాంట్లో 10 to 20% వాళ్ళ ఆరోగ్య పరిరక్షణ కోసం ఖర్చు పెడుతున్నారు. ఒక సర్వే చెప్పింది ఢిల్లీలో పొల్యూషన్ వల్ల, అటు యమునా నది వాటర్ పొల్యూషన్ కావచ్చు, ఇటు కాలుష్యం కావచ్చు, ఇలాంటి వాటి వల్ల అనేక రకాలుగా, అంటే రానున్న రోజులలో అది దేశమంతా విస్తరించడానికి అవకాశం ఉండదు. కాబట్టి అందుకనే ప్రభుత్వాలు కూడా ఏవైతే ఈ ఎలక్ట్రానిక్ ఈ వెహికల్స్ కావచ్చు లేదా ఈవీ లాంటివి ఉపయోగించడం వల్ల ఈ పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి అవకాశం ఉండదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేక రకమైనటువంటి సబ్సిడీలను ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఆ కంపెనీలకు కావచ్చు లేదా వాటిని వినియోగించే వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు అనేక రకమైనటువంటి ఏవైతే ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా ఆ కంపెనీలు వాటిని మరింత ప్రోత్సహించి ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే ఈరోజు ప్రభుత్వాలు కూడా అనేక రకాలుగా ఆ కంపెనీలకు ఆ పరిశ్రమలకు చైతన్యవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మన వంతు బాధ్యతగా కూడా ఇప్పుడు ఢిల్లీలో ఆల్రెడీ 15 years దాటినటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి క్లోజ్ డిస్మెంటల్ చేయాల్సిందే, లేదా వేరే కాడ మన దగ్గర అయితే మళ్ళీ 5 years ఇస్తున్నారు. ఆర్టీ ఆఫీస్ నుండి ఏదో గ్రీన్ ట్యాక్స్ అలాంటివి కడితే మళ్ళీ 5 సంవత్సరాలు దాని లైఫ్ టైం ఎక్స్పాన్షన్ మీద ఇస్తున్నారు. కానీ ఢిల్లీలో అటువంటి పరిస్థితి లేదు. రానున్న రోజులలో కంప్లీట్ ఈవీ వెహికల్స్ వాడాలనే పర్యావరణానికి పరిరక్షించేది, పర్యావరణానికి హాని కలిగినటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో లేదా వాటిని ఉపయోగించడానికి అక్కడి ప్రభుత్వం ముందుకు రావడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక మంచి, అంటే ఇటు పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు వ్యక్తిగతంగా మనం కొంత ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉన్నటువంటి మార్గం. కాబట్టి దీన్ని మనం వినియోగించుకుంటే రేపు కంపెనీ భవిష్యత్తుతో పాటు మన భవిష్యత్తు కూడా ఏ విధంగా ఉండబోతుంది. సరే, మార్కెట్లో అనేక రకమైనటువంటి కంపెనీలు ఉన్నాయి. ఇప్పటికే దాంట్లో అనేక రకమైనటువంటి లోటుపాట్లు ఉన్నాయి. అనేక రకాలుగా మనం న్యూస్లో మీడియాలో అనేక చూస్తున్నాం. మరి ఇక్కడ ఈ కంపెనీకి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటి? ఈ ప్రోడక్ట్ కావచ్చు లేదా ఈ వెహికల్స్ కావచ్చు, ఈ మనం వినియోగించాలనుకుంటున్నటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో ఆ సేవలు ఏ విధంగా నాణ్యమైనవి, వాటిని వినియోగించడం ద్వారా పర్యావరణంతో పాటు వ్యక్తిగతంగా మన జీవన విధానానికి ఏ విధంగా లబ్ధి చేకూరుతుందనే విషయాన్ని వివరించడానికే వాళ్ళు మనోళ్ళు వచ్చిండ్రు. వాళ్ళంతా ఎక్స్పర్ట్ కంపెనీ గురించి వాళ్ళు తెలియజేస్తారు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ కంపెనీలో పర్యావరణాన్ని పరిరక్షిస్తూ
మీరు కూడా మంచి పొజిషన్లో ఉండాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను.